నువ్వు ఆ నదిలో దిగడానికి వీల్లేదు. వీలేదు. ఎందుకని? రాత్రి నువ్వు ఆ కుష్టువాడితో రాసుకు పూసుకు తిరగడం ఊరంతా చూసింది. ఇప్పుడు నువ్వు ఆ నదిలో దిగితే ఆ నీళ్లు కూడా కలుషితమైపోతాయి, కుష్ఠరోగంతో కుళ్ళిపోతాయి. శారీరక కుష్ఠరోగం, మీ మనసులో ఉన్న మానసిక కుష్ఠరోగం చాలా భయంకరమైనది. మూఢాచార మూర్ఖత్వపు ముసుగుల్ని తొలగించి చూస్తే యథార్థం మీకే అర్థమవుతుంది. ఆపవయ్యా నీ హితబోధలు మతబోధలు. నువ్వు కుక్క తిప్పుకోకుండా ఉపన్యాసం దంచేస్తే తోకలు ముడిచేయడానికి మేమేమన్నా సన్నాసులు అనుకున్నావా? 1,00,000 చెప్పినా నువ్వు ఆ నదిలో దిగడానికి మేము నేను తాకితేనే నీరు అపవిత్రం అవుతుందనుకుంటే ఈ నీటి జోలికి ఏనాటికి పోను. అల్లా